దుర్గా జెంట్స్ స్టైల్ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. నా పేరు నారాయణ. ఈ వీడియోలో మనం చిన్నపిల్లల షర్ట్ కుట్టడం చూద్దాము. ముందుగా షర్ట్ ఎలా వచ్చిందో ఒకసారి చూడండి. ఇంతకుముందు కటింగ్ వీడియోలో చూపించిన షర్ట్ ఇది. ఒకవేళ కటింగ్ చూడకపోతే మా ఛానల్లో కటింగ్ వీడియో ఉంది, చూడండి. ఆ కటింగ్ చేసిన షర్ట్ని కుట్టడం వీడియో పెడుతున్నాను. ముందుగా కుట్టిన తర్వాత షర్ట్ ఎలా వచ్చిందో చూపిస్తున్నాను. భుజాలు లైన్లు కలిసినాయి, జేబు కలిసింది, కాలర్ ఎలా వచ్చింది అన్నీ చూడండి. ఇప్పుడు కుట్టడం చూద్దాం. ముందుగా ఇలా కాలర్ పట్టి అన్నీ ఇస్త్రీ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా ఇస్త్రీ చేసి ఇలా ఉంచుకోండి. ఒక పట్టి అంటించాను బగరం. గుండీలు పట్టి కూడా ఎక్కడికి మడత పెట్టాలో అక్కడికి ఇస్త్రీ చేస్తాం. ఇప్పుడు కుట్టేద్దాం. ఇలా నెక్ని కట్ చేసుకొని ముందుగా లోపల వైపుకి ఖర్చు మడత పెట్టి కుట్టుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసేసుకుందాం. కుట్టేటప్పుడు ఎక్కడన్నా లాగి పెడితే ఖర్చు అక్కడ కొంచెం కాట్ పెట్టుకుంటే ఈజీగా తిరుగుతుంది. ఇప్పుడు కాలర్ కట్ చేసుకుందాం, సపరేట్ చేద్దాం. కావాల్సిన ఖర్చు ఉంచుకొని ఫాస్ట్గా పెడితే అర్థం కాదని వీడియో ఎక్కడ స్కిప్ చేయలేదు. నెక్ అడుగు పార్ట్ కోసం ఒక క్లాత్ మీద ఈ నెక్ పార్ట్ పెట్టుకొని సేమ్ అది ఎలా ఉందో మనం జాయింట్ వేసే వైపు కరెక్ట్గా షేప్ కట్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే అడుగు పార్ట్ లూజ్ రాకుండా ఉంటుంది. స్ట్రైట్గా ఎత్తే లూజ్ వస్తుంది. అలాగే కాలర్ కోసం అడుగు పార్ట్కి ఇంకో క్లాత్ తీసుకొని కాలర్ దాని మీద పెట్టుకొని కుట్టుకుంటాం. ఈ బక్రం పక్కన పడుతుంది కుట్టు, బక్రం మీద వేయకూడదు, కొంచెం పక్కన జస్ట్ దారం అంత గ్యాప్ ఇచ్చి ఈ మూల సూదిగా రావడం కోసం దారం ముక్క తీసుకొని ఈ రెండు క్లాత్ పొరలకి మధ్యన దారం పెట్టుకోవాలి. మలుపు తిరిగే లాస్ట్ పోటుకి దారం పట్టుకోవాలి. ఈ చివరి కూడా అదే విధంగా దారం పెట్టుకోవాలి. ఇక్కడ కుట్టు బక్రం మీదకి ఎక్కకూడదు, మరి గ్యాప్ రాకూడదు, ఒకే లెవెల్లో వెళ్ళాలి. అప్పుడు అడుగు పొర బయటకు కనపడకుండా పై కుట్టేసేటప్పుడు వస్తుంది. ఇటువైపు దారం బాగా లోపలికంటే లాగండి, లేకపోతే మళ్ళీ కుట్లో ఇరుక్కుపోతుంది. ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసేసుకొని కాలర్లో షేపులు ఉన్న దగ్గర చిన్న చిన్న కాట్లు పెట్టుకోండి. స్ట్రైట్గా ఉంటే అవసరం లేదు. ఇలా తిరగేసుకొని దారం పట్టుకొని లాగితే మూల కరెక్ట్గా వచ్చేస్తుంది. కత్తిరితో గుచ్చితే చిరిగిపోయే ప్రమాదం ఉంటుంది, పైగా అందంగా కూడా రాదు. ఇలా పకరం దగ్గరికి గోటుతో ఫోల్డింగ్ గీకేసుకోవాలి. తర్వాత పై కుట్టు వేసుకుందాం. ఈ కుట్టు మీకు నచ్చిన వెడల్పుతో వేసుకోండి. నేనైతే అరపాదం కుట్టేస్తున్నాను. ఈ కుట్టేసిన తర్వాత ఈ కింద వైపు ఎక్స్ట్రా ఉన్న ఖర్చు కూడా కట్ చేసేసుకోండి. ముందుగా బకరం కట్ చేసాం కదా, బకరం ఇక్కడ బకరం అంచుకే ఉంటుంది, క్లాత్ ఎక్స్ట్రా ఉండదు బకరానికంటే. కరెక్ట్గా బకరాన్ని కట్ చేస్తాం. నెక్ జాయింట్ చేసేటప్పుడు బకరం మీద పడుతుంది కుట్టు. బకరం లేకుండా వేస్తే కాలర్ స్టిఫ్నెస్ రాదు. ఇప్పుడు నెక్ సెంటర్ నుంచి అటు ఇటు జాయింట్ చేసేస్తాం. ఫస్ట్ ఒక పొర, తర్వాత అడుగు పొర తీసుకొని దాని మీద పెట్టుకొని దీనికి అది కూడా కలిపి కుట్టేస్తాం. ఇక్కడ ఒక పాయింట్ అంతా గ్యాప్ ఇవ్వండి, చివరి నుంచి స్టార్ట్ చేసేయకుండా. కుట్టేసిన తర్వాత గ్యాప్ అనేది కూడా చూపిస్తాను. ఆ గ్యాప్ ఇవ్వడం వల్ల షర్ట్కి కాలర్ కుట్టుకునేటప్పుడు అందంగా వస్తుంది, ఖర్చులు లోపలికి పెట్టడానికి ఇబ్బంది లేకుండా. మనం ఇక్కడ చిన్న చిన్న విషయాల దగ్గర బద్దకిస్తే అందంగా రావు. చూడండి, గ్యాప్ అలా ఇచ్చుకోవాలి. రెండు వైపులా కూడా చిన్న గ్యాప్. అక్కడ టాకా కుట్టుకోవాలి, ఊడిపోకుండా కుట్టు. స్టార్ట్ చేసాం కదా అని మామూలు కుట్టేసుకెళ్ళిపోతే కుట్టు ఊడిపోద్ది. రెండు వైపులా టాకాలు కొట్టుకోవాలి. ఇలా ఖర్చులు మడత పెట్టుకొని తిరిగేసుకుంటే కరెక్ట్గా మూల వచ్చేస్తుంది. ఇలా ఒకసారి గోటుతో ఫోల్డింగ్ చేసుకొని అడుగు పార్ట్ లూజ్ లేకుండా కుట్టేసుకోవాలి. ఇలాగా ఇది పాదం ఖర్చుతో కుట్టేస్తాము. లాస్ట్లో మళ్ళీ దాని పక్కన ఒడ్డు కుట్టు వస్తుంది. కింద వైపు షర్ట్కి జాయింట్ వేసే వైపు పావించి ఖర్చు ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి.
సెంటర్ ఆనమాలు కాటు పెట్టుకొని కాలర్ పక్కన పెట్టుకుంటాం. కాలర్ తయారైంది. ఇప్పుడు మిగతా షర్ట్ కుట్టుకుందాం. గుండీలు పట్టీకి ఇలాగా అంచు కట్ చేసేసుకొని మిగిలిన క్లాత్ 1.5 ఉంటుంది. 1.5ని డబల్ ఫోల్డ్ పెట్టుకొని 3/4 ఇంచు పట్టీ వచ్చేలాగా కుట్టేసుకుంటాం. ఇది అయిన తర్వాత కాజాల పట్టీ కుట్టుకుందాం. బకరం అంటించి ఉంచుకున్నాం కదా, అలా ఉంటుంది. దానికి అటు ఇటు కూడా మన ఇష్టం, ఏ కుట్టు అయినా వేసుకోవచ్చు. అరపాదం కుట్టు కానీ, ఒడ్డు కుట్టు కానీ, పాదం కుట్టు కానీ, అది మన ఇష్ట ప్రకారం వేసుకుంటాం. అరపాదం కుట్టు వేస్తున్నాను నేను. ఇలా 2 వైపులా కుట్టు వేసుకుంటే ఈ బక్రం అంటించుకున్నాం కదా, కాజాల కాట్లు కూడా బాగుంటుంది. ఇప్పుడు జేబు డౌన్, చిన్న షర్ట్ కదా, కరెక్ట్గా సంక డౌన్ ఎక్కడికి ఉందో జేబు డౌన్ కూడా అక్కడికి పెట్టేసుకోవచ్చు. అలాగే పట్టి వైపు నుంచి 1.5 గ్యాప్ చివరి నుంచి జేబు ఎంత సైజు పడుతుందో చూసుకోండి, దాని ప్రకారం వేసుకోవడమే. ఈ షర్ట్కి అయితే 3 పడుతుంది. గడి షర్ట్ కదా, లైన్స్ కలుపుకొని మార్కులు పెట్టుకొని అప్పుడు జేబు కావాల్సినంత కట్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా కలిసేటట్టు పెట్టుకొని ముందుగా పార్ట్ మీద మార్కులు పెట్టాం కదా, అదే మార్కులు ఈ క్లాత్ మీద కూడా పెట్టుకొని అప్పుడు జేబు కావాల్సిన సైజు కట్ చేసుకోవాలి. ఇటు పైన కూడా గడి ఎక్కడికి వస్తుందో చూసి కొని అక్కడే మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టేది పైన మడత కుట్టడం కోసం. 1.5 పెట్టుకుంటే మడత కుట్టడానికి సరిపోద్ది. ఖర్చులు చుట్టూరు ఉండాలి. 3 పాయింట్ల చొప్పున ఖర్చు ఉంటే సరిపోతుంది. ఎక్స్ట్రా ఉన్న ఖర్చులు కట్ చేసేసుకొని ముందుగా పైవైపు మనం ఎక్కడికి మార్క్ పెట్టామో అక్కడికే మడత వేయాలన్నమాట. మడత కావాల్సిన వాటికి వేసుకుంటాము. ఆ మార్క్ పెట్టిన దగ్గరికి మడత అయిపోతే మళ్ళీ గడి కలవదు, అందుకని కరెక్ట్గా అక్కడికి మడత వేసుకొని కుట్టుకోవాలి. ఇలా మడతను అడుక్కు పెట్టుకొని కుట్టుకుంటే జేబు అందంగా కనపడుద్ది. మడత పైకి మడత పెట్టి కుడితే కొంచెం ఫినిషింగ్ తక్కువ ఉంటుంది. పర్లేదు, అలా కుదిరితే అలాగే కుట్టచ్చు. పాకెట్ వెడల్పు కంటే పొడవు 1/2 ఇంచు పెట్టుకోవాలి. సెంటర్లో 1/2 ఇంచు పెట్టుకొని షేప్ కోసం పాకెట్ కట్ చేసుకుందాం. ఈ జేబు సైజు 3, 3.5. ఇలా కొంచెం పాయింట్ షేప్ కట్ చేసుకొని ఈ ఖర్చులు ఆనమాల కోసం గోటుతో ఫోల్డింగ్ చేసుకుంటాం. సీనియర్స్ అయితే ఫోల్డింగ్ చేయకుండా కూడా వేసేయచ్చు. నేనైతే మడుచుకుంటానే కుట్టేస్తాను. కొత్త వారికి అర్థం కావాలి కదా, అందుకే గోటుతో ఫోల్డింగ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలాగా కరెక్ట్గా గళ్ళు కలిపేలాగా మనం పెట్టిన మార్కులకి గళ్ళు అన్నీ మ్యాచింగ్లు అయ్యా చూసుకొని పట్టి మడత పెట్టి కుట్టాం కదా, ఆ కుట్టు దగ్గర నుంచి ఇలాగా ఫస్ట్ ఓపెన్ వైపు స్టార్ట్ చేసి కుట్టేసి ఇలా తిప్పి పాకెట్ మొత్తం కుట్టుకెళ్ళిపోదాం. జేబు ఓపెన్ దగ్గర అందంగా ఉండటానికి ప్లస్ గట్టిగా ఉండటానికి ఇలాగ పక్క పక్కన వచ్చేలా డబల్ కుట్టేస్తాం. ఒడ్డు కుట్టు కరెక్ట్గా పడేలాగా వేసుకుంటే జేబు అందంగా వస్తుంది. మరి గ్యాప్ ఇచ్చేస్తే బాగోదు. అలాగని మరీ చివరికి వేసేస్తే జారిపోతుంది, చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ కూడా అలా కొద్దిగా వెనక్కి తిప్పి జేబు మడత దాకా కుట్టేసి టాకా కుట్టు తీసేసుకుంటాం. ఇక్కడికి జేబు కుట్టడం అయింది. ఇప్పుడు షోల్డర్ కుట్టుకుందాం. షోల్డర్ డబల్ షోల్డర్ ఉంటుందని చెప్పాను కదా, ఒక పార్ట్ని ఎలా ఫస్ట్ పెట్టి దాని మీద బ్యాక్ పార్ట్ పెడతాం. సంకల కటింగ్ చేసున్న వైపు మళ్ళీ 3వ పొర పైన పెట్టి జాయింట్ చేసుకెళ్తాం.
3 పొరలు కరెక్ట్గా కలిసేలా చూడాలి. ఒక్కొక్కసారి మధ్యలో ఇది జారిపోతూ ఉంటుంది. జారిపోకుండా కరెక్ట్గా 3 పొరలు ఒకటే ఖర్చు పడేలా చూసుకొని కుట్టుకోవాలి. మనం మధ్యలో చూసుకోకుండా పై అంచులే చూసుకుంటే తర్వాత ఊడిపోయి వచ్చేస్తుంది బయటికి. ఇలాగ ఒక పొరను తెరుచుకొని ఇప్పుడు ఫ్రంట్ జాయింట్ చేసుకోవాలి. కింద పొర అలాగే ఉంది, తర్వాత వస్తుంది. ఇలా ఫస్ట్ జేబున్న ఫ్రంట్ వేసుకోండి, లెఫ్ట్ సైడ్ది ముందు ఒక ఫ్రంట్, తర్వాత ఇంకొకటి అలాగే దానికి ఆపోజిట్ వచ్చేస్తుంది, జాయింట్ చేసుకోవాలి. ఈ ఆపోజిట్లు ఫస్ట్ నుంచి ఫాలో అవ్వాలి, లేకపోతే రెండు ఒకవైపుకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఆ కింద పొరని ఇలా వెనక వైపు నుంచి తీసుకొచ్చి మడతపెట్టి కుట్టాలి. దీన్ని తిరిగేసుకుంటే ఖర్చులన్నీ లోడింగ్ అయిపోతాయి. ఇలా కుట్టి అలా తిరిగేసుకుంటే మామూలు అయిపోతుంది, ఖర్చులు లోపలికి వెళ్ళిపోతాయి. అదేవిధంగా రెండోది కూడా. ఇలా తిరిగేసుకొని దీనికి మొత్తం చుట్టూ పైకుట్లు వేసుకున్నాం. ఒకవేళ పైకుట్లు వద్దు మాకు ప్లెయిన్గా కావాలంటే ఇక్కడ వరకు ఇలా వదిలేసుకోవచ్చు. షోల్డర్ కూడా సింగిల్ పర మీద కుట్టేస్తాం ఒక సైడ్ లోపల వైపు. ఇలా పైకుట్లు వేసే పద్ధతి లోడింగ్ అది చేసుకుంటాక బాగుంటుంది, ఓవర్లక్ లేని వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా. అందుకని అదే చూపిస్తున్నాను నేను. ఓవర్లక్ ఉండి మేము పైకుట్లు ఏమి వేయం అన్నప్పుడైతే ఈ పైకుట్లు ఏమి వేయక్కర్లేదు, సంకల సైడ్లో ఓవర్లాక్ చేసేయచ్చు. నేను చూపించేది ఏంటంటే లోడింగ్ అనమాట, ఇంకా ఓవర్లాక్ మిషన్తో అవసరం లేకుండా. ఈ విధంగా కుట్టేసుకొని ఏమన్నా ఎక్స్ట్రాలు ఏమన్నా వస్తే లైన్గా కట్ చేసుకొని షోల్డర్ సంక సెంటర్ కార్డ్ పెట్టుకుంటాం. లైన్స్ కలిపాం కాబట్టి ముందే ఉంటుంది. ఒకవేళ ప్లెయిన్ షర్ట్ అయినా తెలియాలని ఒకసారి చూపిస్తున్నాను. ఒకసారి మళ్ళీ సంకలు సరిపోతున్నాయో లేదని ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. నేను చెప్పిన పద్ధతిలో కటింగ్ చేస్తే కరెక్ట్గానే వస్తాయి. ఇప్పుడు చేతుల చివరిలో ఇలా కావాల్సినంత వెడల్పు మడత వేసి కుట్టుకుంటాము. ఆ పట్టి మనకి ఎంత వెడల్పు ఇష్టమైతే అంత వెడల్పు వేసుకుంటాం. అది ఈ పట్టీలు కుట్టేసుకున్న తర్వాత ఇది లోపల వైపు కుట్టాము. ఇప్పుడు లోడింగ్ కోసం సన్న అంచు కుడతాం, ఇది బయట వైపు కుట్టాలి, అప్పుడే లోడింగ్ అవుతుంది. ఇప్పుడు కుట్టిన మడత అడుక్కుంది బల్ల మీదకి, ఈ కుట్టే మడత పైకి వస్తుంది, అలాగే కుట్టాలి. ఈ మడతలు కుట్టేసుకొని తర్వాత చేతులు జాయింట్ చేసుకుందాం. ఈ చిన్నపిల్లల షర్ట్లకి సంకల దగ్గరగా ఉండి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చేతులు కుట్టడం, ఓపికగా కుట్టాలి. పెద్దవాళ్ళకైతే కొంచెం ఈజీ చేతులు కుట్టడం. ఇలా రెండు చేతులు మడత కుట్టేసుకొని ఇప్పుడు చేయి జాయింట్ చేసుకుందాం. షోల్డర్ లైన్స్ కలపాలి కదా, సెంటర్ నుంచి స్టార్ట్ చేయాలి. చివరి నుంచి స్టార్ట్ చేస్తే లైన్స్ అక్కడికి వచ్చేటప్పుడు మిస్ అయిపోతాయి. అందుకని ముందే సెంటర్ నుంచి లైన్ కలిపి అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని అటు నుంచి ఒక సైడ్ కుట్టేసి తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ కుట్టుకుంటూ వెళ్తాం. ఇది సంకల దగ్గర ఉండి ఇలాగ తిప్పడం ఇబ్బంది అవుద్ది అన్నాను కదా, కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. మనం మడత వేసి కుట్టాం కదా, అది కొంచెం గ్యాప్ ఇచ్చుకోవాలి. దాని మీద పూర్తిగా దాని మీద కంటే ఎక్కించేయకూడదు, బాడీ ఖర్చు కొంచెం చెయ్యి ఎక్స్ట్రా ఉంచాలి. అటువైపు ఈజీగానే అయింది, ఇటువైపు కొంచెం కష్టం అవుతుంది. చూసారా, దగ్గరికి ఉండి జాగ్రత్త కుట్టుకోండి. ఇది జాయింట్ చేసి తిరగేసి పాదం ఖర్చు పెట్టి కుట్టేసేస్తే లోడింగ్ అయిపోద్ది, ఎక్కడ దారాలు రాకుండా. ఎక్కడన్నా ఖర్చు బాగా లాగి పట్టినట్టు అనిపిస్తే బాడీ పార్ట్కి మటుకు చిన్న కాట్లు పెట్టుకోండి, తిరిగేసి ఇలా పై కుట్టేసేయండి. బాడీ మీద పడుతుంది, అది చేతి మీద కాదు. బాడీ మీద వేస్తేనే లోడింగ్ అవుతుంది, అలాగే వేయాలి కూడా. ఇది అయిన తర్వాత ఇంకా రెండో చెయ్యి అర్థమైంది కదా, కుట్టేయండి, సైడ్లు కలిపేసుకుందాం.
ఫస్ట్ కుడివైపు చేతి వైపు నుంచి మొదలు పెట్టండి. ఇలాగ గ్యాప్ ఇచ్చి పెట్టుకొని పై పొరని పావించి రెండో దాని మీదకి మడత వేసి కుడతాము. ఇక్కడ 2 పొరలు కలిపి మడత పెట్టాం. ఒక పొర సాఫ్గా ఉంటుంది, ఒక పొర మడత పడుతుంది, గమనించండి. ఇలా కింద వరకు కుట్టేసి చేతిని తిరగేసుకొని ఈ మడతని అటువైపుకి ఫోల్డింగ్ చేసుకొని పక్కన ఒడ్డు కుట్టేసేసుకుంటే ఇక్కడ లోడింగ్ అయిపోతుంది. ఈ కుట్లు ఫ్రంట్ పార్ట్ మీద పడుతున్నాయి. ఫ్రంట్నే మడత పెట్టి కుట్టాము మనం. ఆ మడత పెట్టి కుట్టిన దాన్ని బ్యాక్ వైపుకి మడిచి పక్కనే డబుల్ స్టిచ్చింగ్ లాగా వేస్తున్నాము. ఈ విధంగా చేసుకోవాలి. ఇది బయటకు వస్తుంది డబుల్ స్టిచ్చింగ్, అది గమనించుకోండి. లోపల వైపు సింగిల్ స్టిచ్చింగ్ ఉంటుంది. ఇప్పుడు రెండో సైడు చేతి వైపు నుంచి కాకుండా కింద వైపు నుంచి స్టార్ట్ చేయాలి. అప్పుడే కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ కూడా ఫ్రంటే మడత పడుతుంది, కింద వైపు నుంచి స్టార్ట్ చేసి కుట్టాలి. ఇది అయిపోయిన తర్వాత ఇలా కింద వైపు మడత కుట్టుకోవాలి. ఇది స్లాక్ మోడలే, ఇలా పెద్ద పట్టీనే వస్తుంది. ఓపెన్ షర్ట్ అయితే ఆ విధంగా అది కుట్టుకోండి. ఈ పట్టీలు ఈ మడతలు కుట్టుకునేటప్పుడు కింద పొరని వేలుతో కొంచెం టైట్గా పట్టుకోవాలి, కరెక్ట్గా వచ్చేలాగా. మనం కింద పొరను పట్టుకోకుండా పైది కుట్టుకుంటూ వెళ్ళిపోతే పైది సాగినట్టు కొమ్ములాగా బయటకు వస్తుంది. ఈ లాస్ట్ ఫ్రంట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకొంచెం గట్టిగా లాగబెట్టుకోవాలి కింద పొర. ఈ పట్టీ అయిపోయిన తర్వాత ఇప్పుడు కాలర్ కుట్టేసుకుంటే షర్ట్ అయిపోతుంది. దారం పోగులు అయిన ఉంటే కట్ చేసేసుకొని ఇలాగా కింద వైపు నుంచి సమానంగా పట్టుకోవాలి. పొరపాటున ఏమైనా తేడాలు వచ్చినా మెడ దగ్గర లైట్గా కట్ చేసుకోవచ్చు. మెడ సరిపోతుందో లేదో కొలుచుకోండి. ఇది సరిపోయింది. ఇక్కడ పట్టీ దగ్గర కొంచెం ఎక్స్ట్రా ఉన్నట్టు అనిపించి లైట్గా లైన్ చేస్తున్నాను మెడ. ఇప్పుడు కాలర్ ఎక్కించేసుకుందాం. ఇక్కడ కరెక్ట్గా పట్టీ వరకు పెట్టుకొని గ్యాప్ ఇచ్చాం కదా, ఆ గ్యాప్ని తెరిచి ఆ గ్యాప్లో నుంచి కుట్టు స్టార్ట్ చేయాలి. ఈ విధంగా కరెక్ట్గా ఖర్చు పాదం వాసుకు పెట్టుకొని ఖర్చు కుట్టేసుకోవాలి. కాలర్ ఎక్కించేటప్పుడు చూసుకోవాలి సెంటర్ కరెక్ట్గా సరిపోతుందా అని చూసుకుంటా మెడ సాగదీయకుండా కుట్టాలి. సెంటర్కి సరిపోతే అదే విధంగా వేసుకెళ్ళిపోతే లాస్ట్కి కూడా సరిపోతుంది. మెడ మనం పొరపాటున సాగదీస్తే ఎక్కువ తక్కువలు వస్తాయి. ఖర్చు ఇలా లోపలికి అనుకుని కాలర్కి చుట్టూ పై కుట్టేసుకుంటే మనకు షర్ట్ తయారైపోతుంది. అలా ఒక చాట్ని స్టార్ట్ చేసుకొని ఇక్కడ చివరి దగ్గర ఖర్చు కరెక్ట్గా లోపలికి పెట్టుకోవాలి. ఇక్కడ అడుగు పొర లూజ్ రాకుండా మనం చేతితో లాక్కుంటూ వేసుకోవాలి. మనం చూసుకోకుండా వేసేస్తే అడుగు పొర లూజ్ వచ్చేస్తుంది. అంతేనండి, షర్ట్ తయారైపోయింది కుట్టడం. కొత్తగా చూసినా అర్థం అవ్వాలని ఎక్కడ వీడియో ఫాస్ట్గా పెట్టకుండానే ఎలా కుట్టింది అలాగే చూపించాము. ఇంతసేపు చేశారేంటి అని అనుకోవద్దు, అందరికీ ఉపయోగపడాలని వీడియోస్ చేస్తుంటాం కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కాజా మార్కులు పెట్టుకుందాం. నెక్ కింద నుంచి 2 అంగుళాలకు ఒక మార్క్ పెట్టండి. చిన్నపిల్లోడు కదా, ఇక్కడి నుంచి కిందకి 4 మార్కులు సరిపోతాయి. 3 అంగుళాలు చొప్పున పెడితే ఒక్కొక్క మార్కు 4 కాజాలు వచ్చినాయి. ఈ విధంగా పెట్టుకోండి. వీడియోలు అన్నీ చూడండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే అండి.